కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నగదు కోసం ఘర్షణ పడుతూ భర్తను కట్టేసి భార్యపై అమానుషంగా దాడి చేశాడు రాక్షసుడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నగదు కోసం ఘర్షణ పడుతూ భర్తను కట్టేసి భార్యపై అమానుషంగా దాడి చేశాడు రాక్షసుడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్. థ్యాంక్ యూ విజిత. హాలాహర్వి మండలం హాలాహర్వి గ్రామంలో నిన్న విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని మీద క్లారిటీ మాత్రం ఇంకా రావడం లేదు. పోలీసులు ప్రస్తుతానికి అందిస్తున్న సమాచారం మేరకు మాత్రము నిన్న ఈ హాలాహర్వి మండలంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. వీరు డబ్బులకు సంబంధించి గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత ఒకరిపై ఒకరు కూడా ప్రతి సవాళ్లు విసురుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు వ్యక్తులు రాత్రి ముఖాలకు ముసుగులు ధరించి ఆ రెండవ వ్యక్తి గొడవ పడ్డ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి వారు పండుకున్న సమయంలో బయట మంచం పైన, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా వరకు పల్లెటూర్లలో ఆరు బయట నిద్రిస్తుంటారు మంచాల పైన. ఈ క్రమంలోనే ముసుగు ధరించిన వ్యక్తులు ఇద్దరు వచ్చి ఒకటే మంచం పైన పడుకున్నటువంటి భర్తను కట్టేసి నోట్లో బట్టలు పెట్టేసి భార్యకు సంబంధించి ఆమెను కూడా బలవంతంగా పట్టుకొని ఆమె నోట్లో కూడా బట్టలు పెట్టి మర్మాంగంలో ఒక కర్రెను చెక్కారని చెప్పేసి ప్రస్తుతం తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి విని వెంటనే పక్కన పడుకున్నటువంటి వారి అత్త మామ లేసి పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి వాళ్ళు పరారైపోయారని చెప్పేసి ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఇది. అయితే ఈమె పైన అత్యాచారం జరిగిందా, లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. దీనికి సంబంధించి ఇటు డాక్టర్లు కానీ అటు పోలీసులు కానీ పూర్తిగా సమాచారం మాత్రం ఇవ్వటం లేదు. స్థానికంగా ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీ వరకు మాత్రం తేలిన సమాచారం ఇది పూర్తిగా. ఎందుకంటే ఆడ జరుగుతున్న అలికిడికి వెంటనే అత్తామామలేసి కేకలు పెట్టడంతోనే అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఒకటిన ఆమెను ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ఆమె చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితి మాత్రం ఏమీ ఇబ్బందికరంగా లేదు. తాజాగా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది మరి లైంగిక దాడి జరిగిందా లేదా అనేది మాత్రం కన్ఫర్మ్ చేయాల్సింది వైద్యులు. థ్యాంక్ యూ హరికిషన్.